హోమ్ మినిస్టర్ అట, చీఫ్ మినిస్టర్ అట, ప్రైమ్ మినిస్టర్ అంట. ఏదో కోతలో ఏడును ఎంత లొట్టలు వేసుకుంటూ తాగాడు. తిడుకో, అదేదో నాకు కూడా కాస్త అంతా ఇవ్వకపోయావమ్మా. అబ్బా తిడుకంటే కుడితే నానా కుడితే ఎంత కమ్మగా తాగాడో. లేకుంటే ఈయన కూతురే పెద్ద కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నట్టు పెద్ద పోస్ట్ కొడుతున్నాడు. ఈ అవమానం నీది కాదు, నాది. 600 సరే, నువ్వు పట్నం వెళ్ళి ఆడి కూతురు చదివిందే అదేదో. అదేరా కంప్యూటరు. అది నువ్వు చదవాల్సిందే. హాయ్ ఎంత పెద్ద కాలేజు. ఆహా, బ్రహ్మాండంగా ఉంది. ఓ 10 ఎకరాల మంది కాదనుకుంటే ఈ బంగ్లా మందే. శబాసు. గుడ్ మార్నింగ్. సూట్ కేస్ ప్లీజ్. ఏమంటున్నాడు? సూట్ కేసు మోస్తానంటున్నాడు. ఇవ్వద్దు, ఇలాగే మొత్తం అని చెప్పి ఎత్తుకెళ్ళిపోతారు. అమ్మా, పోయిన ఏడాది కరణం గారి కోటలు పెట్టేమైంది? మొత్తాన్ని పట్టుకెళ్ళాడు, ఇంతవరకు పట్టలేదు. అక్కలేదమ్మా. గుడ్ మార్నింగ్ అంకల్. అంకులా పెంకులా, ఎవడ్రా నువ్వు? నేను మావయ్య బుజ్జిగాడిని. చిన్నప్పుడు ఇంతుండేవాడిని. భుజాన్ని ఎత్తుకుని చీచి అని అడిచేవాడివి. చిన్నప్పుడు అందరూ అంతే ఉంటారు లేవో. ఏదో పల్లెటూరుడు కదా మోసం చేద్దామని చూస్తున్నామేమో. నీలో చాలా మందిని చూసాను. ఏంటది అంతా ఇక్కడ ఉన్నారేంటి? ఏం చేస్తున్నారు ఇక్కడ? క్లాస్ రూమ్కి వెళ్ళండి. నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. వెళ్ళావు, వెళ్ళండి. ఎవరు మీరు? ఏం కావాలి? ఈడెవడే గోసి మెడలో కట్టుకున్నాడు. ఏం కావాలి మీకు? ఇది కాలేజీ అనా? కాలేజీయే. కంప్యూటర్ కాలేజేనా? కంప్యూటర్ కాలేజీ అనమ్మా. మా సావిత్రి పిన్ని కూతురు ఇక్కడ చదువుతోంది. సావిత్ర మహానటి చచ్చిపోయింది కదా. పోయి నాగుల సౌతికి మా ఇంటికి వచ్చింది. గుమ్మడి పండులో ఉంది. ఎవరండి మీరు? ఏం కావాలి? మాకు ఈ కాలేజీ కావాలా? కాలేజ్ కాదు నాన్న, సీట్ కావాలి. ఒక్క సీట్ ఏం కర్మమ్మా? ఓ 25 ఎకరాల తోట అమ్మేసామంటే ఇట్టాడి కాలేజీలు 10 కొంటామా? ఈ కాలేజీ అమ్మరయ్యా. ఇంతకీ నువ్వెవరివి? నేనా? ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ ని. మీకు సీట్ కావాలి కదా? అవును. లోపలికి రండి. వద్దమ్మా, లోపలికి రా అని చెప్పి తీసుకెళ్లి చాకు చూపించి మెడ ఉన్న నగలు జేబులో ఉన్న డబ్బులు కొట్టేస్తారు. నమ్మడానికి ఏం లేదు. ఇంతకీ మీకు సీట్ కావాలా కర్లేదా? కావాలి. రా నాతోటి. రాము. అయితే గెట్ అవుట్. ఏమంటున్నాడే? మన ఇద్దరిని బయటికి వెళ్ళమంటున్నాడు నాన్న. ఎంత ధైర్యం రా నీకు? నీ అంతరం ఏంటి, నా అంతరం ఏంటి? నన్ను బయటికి పోమంటావా? ప్రిన్సిపల్ గారు, ఇక్కడ ఏం జరుగుతోందండి? బాబు, సమయానికి వచ్చి నన్ను రక్షించావయ్యా. వాడు చెప్పింది నాకు అర్థం అవదు, నేను చెప్పింది వాడు అర్థం చేసుకోడు. ఆఫ్ఘనిస్తాను అమెరికా వార్లో ఉన్నాయ్యా. ఇక్కడ ఉండండి, నేను సర్ది చెబుతాను. మీకేం కావాలండి? సీట్ కావాలంట. అబ్బా, మీరు లాడల్లా మధ్యలో అడ్డుపడకండి, నేను చెప్తాను కదా. మీకేం కావాలండి? సీటా అమ్మా? లోపలికి రా, మాట్లాడుకుందాం. ఏయ్ వద్దు, వీడు తోడు దొంగలాగే ఉన్నాడు. గొలుసులు జేబులు కొట్టేసేవాళ్ళగా. లోపల ఇంకెంతమంది ముఠా ఉన్నారు. మేము నేను అలాంటి వాడి కాదండి, నేను ఇక్కడ లెక్చరర్ని. అంటే అంటే పంతుల్ని. ఈయన ప్రిన్సిపాల్, అంటే పెద్ద పంతులు. కుమ్ములో పెట్టిన పచ్చడొంకాయలాగా ఆడు ఉన్నాడు. ఎండిపోయిన పొట్లకాయలా ఈడున్నాడు. ఈడు పొంతులేది, ఆడు పెద్ద పొంతులేది. ఇదిగో ఇదిగో అమ్మాయి, ఇదిగో ఈయన లెక్చరరు, నేను ప్రిన్సిపాల్ అని. కాదు కాదు కాదు, నేను లెక్చరరు, ఆయన ప్రిన్సిపాల్ అని వాళ్ళకి చెప్పమ్మా. అవును బాబాయ్, ఆయన ప్రిన్సిపల్ గారు, ఈయన లెక్చరర్ గారు. మనం ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. సూట్ కేసు చూడు. ఇప్పటికైనా నమ్ముతావా నేను లెక్చరర్ అని? నమ్ముతున్నాను కాబట్టి నీ చేతికి ఎత్తున్నాను. పెట్టట్రా. వస్తున్నానయ్యా. హైటెక్ తొక్కుడు బిళ్ళ ఆడేద్దాము, వస్తావా? నాజుకు నిక్కులు మా నిన్న జోరు చూసేస్తావా? అరే హైటెక్ తొక్కుడు బిళ్ళ ఆడేద్దాము, వస్తావా? నాజుకు నిక్కులు మా నిన్న జోరు చూసేస్తావా? నీకంతా సీనుందా, సెంటర్ లో సైట్ ఉందా? నీకంతా సీనుందా, సెంటర్ లో సైట్ ఉందా? నా హార్ట్ నీకిస్తాను, నీ ప్రాపర్టీ రాసిచ్చేస్తావా?
మలచిన దుష్యంతుడనే నా శకుంతల నీవే ఒక్కసారి అని పోవే మళ్ళీ నేను కనబడనే హైటెక్ తక్కుడు పిల్ల ఆడుతాము వస్తావా పాపలు పాయసం చాకులు చేసేస్తా గమ్మత్తు హై చాకులు హై గొప్పాసులు మా నిత్యం ఫేసులు చూసాలే ఆ బండి మీ డాన్సులు పల్లెల్లో పుట్టేస్తారు పట్నాలకు వచ్చేస్తారు చీరంటే చీపంటారు చీపాడు పొమ్మంటారు బైకు మీద పెట్టేస్తారు సైడ్ వచ్చి సైట్ అంటారు కారుందా బాబు అంటే కంగారైపోతారు హైటెక్ తక్కుడు పిల్ల ఆడుతాము వస్తావా నీ వాడి మోనికా వేడి వాడి వేడి పకోడి నిన్నిట్లా కన్న మీడాడి అంకులు కాడా చెకోడి సింగారులు సెన్సార్ సీనులు పబ్లిక్ గా చేస్తారు ఎక్స్పోజులు ఒకేటులు అరిస్టోక్రాటులు చదివాము స్వాతిలోన మీ డౌటులు లవ్ అంటూ పువ్విస్తారు సొమ్మంతా కాజేస్తారు అన్నయ్య సారీ అంటూ హ్యాండ్ ఇచ్చి పోతారు కారులో రౌండేస్తారు షోలెల్లో చూపిస్తారు తీరా పిల్లాడేమంటే ఆంటీ ఏంటని అంటారు ఫాస్ట్ ఫుడ్ బాడీలండి సాఫ్ట్గా ఎటులుంటామండి ఫాస్ట్గా వాడేయండి ఫ్యాక్టులో మనసు పంపండి హైటెక్ తక్కుడు పిల్ల ఆడేతాము వస్తావా హై, నాజుకు నిక్కులు మా నిన్న జోరు చూసేస్తావా ది లవ్ స్టోరీ ఆఫ్ హాయ్ 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 గుడ్ మార్నింగ్ హాయ్ శిలా ఆడపిల్లలు రమ్మన్న తర్వాత నువ్వెందుకు అవుతావు వెళ్ళి కూర్చో ది లవ్ స్టోరీ ఆఫ్ సార్ వాట్ హ్యాపెండ్ మిస్టర్ సాయి నాకు 15 మినిట్స్ టైం ఇప్పించారు సార్ ఇప్పుడే వచ్చేస్తాను దేనికయ్యా అర్జెంట్ పని ఉంది సార్ అదేదో నాతో చెప్పు సార్ ఇవాళ పొద్దున నేను నీళ్లు ఎక్కువ తాగాను సార్ ఓహో అందుకే నేను కాలేజీలో వాటర్ ప్రాబ్లమ్ బా, సార్ నన్ను వదలండి సార్ నాకు చాలా టెన్షన్ గా ఉంది చెప్పకపోతే నాకు టెన్షన్ గా ఉంది చెప్పు చెప్పలేను పాగలేను చూడండి అబ్బా ఆ పనికి 15 మినిట్స్ టైం సెన్స్ లేదా నీకు వెళ్ళు 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 పదరా. నువ్వు ఎక్కడికి వాడికి ఒకటైతే నాకు రెండు ప్రాబ్లం అబ్బా హలో జాజ్ బాబు హియా సార్ నేను బాలుని బాలాజీ చెప్పు రాలేదేంటి వాళ్ళ క్లాస్ కి ఈ రోజు మా తాతగారి శర్మని అందుకని క్లాస్ కి అటెండ్ కాలేకపోతున్నాను లెసన్స్ ఏమైనా మిస్ అయిపోతానేమోనని అబ్బే నువ్వేం వర్రీ ఒక బాలాజీ ఆ శర్మని సంగతి చూడు నువ్వు క్లాస్ మిస్ అయితే నీకు నేను స్పెషల్ క్లాస్ చెప్తానుగా థ్యాంక్ యూ సార్ రాణి చంద్రకళ వచ్చారా సార్ చంద్రకళ రాణి రాలేదు బాలాజీ సరే సార్ మేమిద్దరం రేపు వచ్చి మీ దగ్గర ప్రైవేట్ గా నేర్చుకుంటాం సార్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సిన్సియారిటీ అంటే బాలాజీ దగ్గర నేర్చుకోవాలి అయితే ఏయ్, ఏమైంది ఆ? ఏంటలా ఉన్నావు ఏం
చేయమంటావు? మీరంతా కలిసి నన్ను టీస్ చేశారు కదా. ఈ గెటప్ చూసి టీస్ చేయక లవ్ చేస్తారా? ఈ గెటప్ ఏమైందమ్మా? ఏమైందో చెప్తా పదా రా. ఏదో అందామనిపిస్తోంది